అందరికీ నమస్కారం. మీ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్యతో గొడవ జరుగుతుందా? కుటుంబ సభ్యుల మధ్య మనశ్శాంతి కరువైందా? ఎంత కష్టపడినా కలిసి రావటం లేదా మీకు? అయితే దీనికి కారణం మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదా నరదిష్టి కావచ్చు. రేపు రాబోయే గురు పౌర్ణమి రాత్రి వీటన్నింటినీ వదిలించుకోవటానికి ఒక అత్యంత శక్తివంతమైన సమయంగా భావించవచ్చు. రేపు రాత్రి 12 గంటల లోపు మీ ఇంటి గుమ్మం ముందు ఈ ఒక్క చిన్న పని చేశారంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రం, చెడు దిష్టి, నరదిష్టి క్షణాల్లో మాయమైపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటిలోకి అడుగు పెడుతుంది. అసలు గుమ్మం ముందు ఏం చేయాలి, ఆ రహస్య పరిహారం ఏమిటో ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మీరు వీడియోని చూడండి. నెగిటివ్ ఎనర్జీ లేదా గురు పౌర్ణమి. సాధారణంగా పౌర్ణమి రోజుల్లో చంద్రుని కిరణాల వల్ల ప్రకృతిలో శక్తులు చాలా బలంగా అయితే ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున సానుకూల శక్తి గరిష్ట స్థాయిలో అయితే ఉంటుంది. ఇలాంటి సమయంలో మన ఇంట్లో పేరుకుపోయిన నరకాత్మక శక్తిని లేదా దిష్టిని తొలగించుకోవాలంటే ఆ స్థానంలోకి అఖండమైన లక్ష్మీ కటాక్షం వస్తుంది. మన ఇంటి ప్రధాన ద్వారం నుంచే లక్ష్మీదేవి అయిన దరిద్ర దేవత అయినా ప్రవేశిస్తుంది. అందుకే ఈ పరిహారాన్ని ఇంటి గుమ్మం వద్దనే చేయాలి. పరిహారానికి కావలసిన ముఖ్య వస్తువులు ఇప్పుడు మనం చూద్దాం. ఈ శక్తివంతమైన పరిహారానికి మీకు కావలసినవి కేవలం 3 వస్తువులు మాత్రమే. ఇవి ఉంటే సరిపోతుంది. ముందుగా అయితే కొద్దిగా రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు అంటారు కదా, ఆ ఉప్పు, ఒక నల్లటి చిన్న కాగితం లేదా చిన్న నల్లటి బట్ట, రెండిట్లో ఏదున్నా పర్లేదు, 2 కర్పూరం బిళ్ళలు, మనం ఇంట్లో దేవునికి వెలిగిస్తాం కదా కర్పూరం, ఆ కర్పూరం బిళ్ళలు. పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. గురు పౌర్ణమి రోజు రాత్రి 8 గంటల నుండి 12 గంటల మధ్యలో ఈ పరిహారం చేయాలి. ముందుగా మీరు స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా అయితే ఉండాలి. ఆ తర్వాత ఒక చిన్న నల్లటి వస్త్రంలో లేదా నల్లటి కాగితంలో ఒక గుప్పెడ రాళ్ళ ఉప్పును తీసుకోండి. శాస్త్రాల ప్రకారం రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని మరియు దిష్టిని గుంజేసే అద్భుతమైన శక్తి అయితే ఉంది. ఆ ఉప్పు పైన 2 కర్పూరం బిళ్ళలను ఉంచండి. ఇప్పుడు ఆ మూటను మీ చేతిలోకి తీసుకొని మీ ఇల్లంతటా ప్రతి గదిలోనూ తిరగండి. మీరు ఇంట్లో ఉన్న చెడు దృష్టి, గొడవలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోవాలి. ఇలా కోరుకొని గుమ్మం ముందు ఇప్పుడు దాన్ని ఏం చేయాలో చూద్దాం. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం బయటకు రండి. అక్కడ ఒక నల్లటి మూటలోని ఉప్పు మరియు కర్పూరాన్ని ఒక చిన్న ప్రమిదిలో లేదా నేలపై ఉంచి వెలిగించాలి. కర్పూరం వెలుగుతూ ఉప్పు కరుగుతున్నప్పుడు మీ ఇంటిపై ఉన్న సమస్త నరదిష్టి, నజర్ మరియు దరిద్రం కాలి బూడిదైపోతాయి. ఈ కర్పూరం పూర్తిగా వెలిగిపోయిన తర్వాత మిగిలిన ఉప్పును లేదా బూడిదను ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో అయితే వేసేయాలి. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఈ చిన్న ప్రక్రియతో మీ ఇల్లు ఇక దేవాలయంలా అయితే మారిపోతూ ఉంటుంది. ఈ గురు పౌర్ణమికి ఈ చిన్న పరిహారం చేసి మీ ఇంటిని దృష్టి నుండి కాపాడుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని తప్పకుండా అయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో ఓం నమో నారాయణ అని రాయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు.